మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి చదవబడినటువంటి వాక్య లేఖన భాగము నుండి నిశ్చయముగా నువ్వు మాతో మాట్లాడిన ప్రభువా, నిలబడిన సేవకు నీవాడు, చేరిన ప్రజలు నీవారు, వాక్యము మీద గనుక నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనపరచుకోమని, మాట్లాడమని, మహిమను పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, డిసెంబర్ అనేటువంటి నెల వచ్చిన వెంటనే ప్రతి ఇంటిలో సందడి. ఏంటా సందడి? క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వాన్ని విడిచిపెట్టుకుని సర్వ మానవాన్ని రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడని ప్రతి గృహము కూడా, ప్రతి ఇంటిలో కూడా క్రీస్తు జనన వేడుకను ఎంతో సంతోషంగా మనం చేసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన రాక సడన్ గా జరిగింది కాదు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఏదో సడన్ గా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కాదు. యేసు ప్రభు యొక్క రాక గురించి మనం చూస్తే ఆయన రాక చారిత్రాత్మకమైనది, హిస్టారికల్. ఆయన రాక చారిత్రాత్మకమైనది. అందుకే మనం చూస్తూ ఉంటాం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అది ఎలా డిసైడ్ అయిందని చెప్పి క్రీస్తుని బట్టి. అందుకే ఆయన రాక చారిత్రాత్మకమైనది. రెండవదిగా చూస్తే యేసు ప్రభు యొక్క రాక ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తాడని ఆయన రాక గురించి ఇంచుమించుగా 400 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. 400 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారు. అందుకే ఆయన యొక్క రాక గురించి మనం చూస్తే ప్రొఫెటికల్, ప్రవచనాత్మకమైనది. మూడవదిగా చూస్తే సైంటిఫికల్, శాస్త్రీయమైనది, శాస్త్రీయమైనది యేసు ప్రభు యొక్క రాక. ఆయన గురించి అనేక మంది చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యూనివర్సల్ గాడ్. ఆయన అందరికీ కూడా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక జిల్లాకు, ఒక మండలానికి దేవుడు కాదు గాని ఆయన యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి ఒకసారి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అమెరికా దేశము నుండి ఒకానొక దినమందు జేమ్స్ బి ఇర్విన్ అనేటువంటి ఒక వ్యక్తి చంద్రమండలం పైన అడుగు పెట్టాడు. చంద్రమండలం పైన అడుగు పెట్టినప్పుడు యావత్తు అమెరికా దేశం అంతా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే మన దేశం నుండి జేమ్స్ బి ఇర్విన్ గారు ఆయన చంద్రమండలం పైన అడుగు పెట్టాడని చాలా సంతోషించారు. ఆయన వెళ్ళి మరలా వచ్చిన తర్వాత అమెరికా దేశం అంతా సంబరాలు చేసుకుంటూ ఒక అభినందన కూడికను ఏర్పాటు చేశారు. ఆయనను అప్రిషియేట్ చేద్దామని చెప్పి ఒక కూడిక పెట్టి ఆ రోజు అందరూ కూడా జేమ్స్ బి ఇర్విన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత సమయాన్ని వారికి ఇచ్చారు. అయ్యా మీరు కూడా వచ్చి మీ అనుభవాలను కాస్త పంచుకోండి అని చెప్పి అన్నప్పుడు ఆయన జేమ్స్ బి ఇర్విన్ గారు వచ్చి మైక్ తీసుకుని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చంద్రమండలం పైన అడుగు పెట్టానని యావత్ అమెరికా దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే నా దృష్టికి అది అంత గొప్ప సంగతి కాదు అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాట విన్నారో కూర్చున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతమైన సంగతి కదా అని వాళ్ళందరూ అనుకుంటున్నప్పుడు ఆయన మాటను పొడిగిస్తూ చెబుతున్నాడు ఏంటంటే, ఇది అద్భుతమైనటువంటి విషయం కాదు కానీ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్, బట్ ద క్రియేటర్ ఆఫ్ గాడ్ ఈజ్ ల్యాండింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఆయన అన్నాడు ఏంటో తెలుసా, మానవుడు చంద్రమండలం పైన అడుగు పెట్టడం గొప్ప సంగతి కాదు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాన్ని విడిచిపెట్టుకుని సర్వ మానవాన్ని రక్షించడానికి భూమి మీద యేసు ప్రభు పాదపీఠం పెట్టారు. చూడండి, ఇది ప్రపంచంలో అన్ని అద్భుతాల కంటే మహా సంతోషకరమైన శుభవర్తమానం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
హల్లెలూయా అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వాన్ని విడిచిపెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు కదా, అది ప్రపంచంలో ఉన్నటువంటి మహా అద్భుతాలు, అన్ని అద్భుతాల కంటే గొప్ప సంతోషకరమైనటువంటి శుభవార్త అని చెప్పి ఆ యొక్క వ్యక్తి చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ నెలంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నాం, ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ యొక్క ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో ఒక్క కారణం, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి మీకు తెలియచేసి ఒక సంఘము గురించి ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది 3వ వార్షికోత్సవం. ఎస్, అవును కదండి, మందిరం యొక్క 3వ వార్షికోత్సవం కనుక ఈ రాత్రి ఒక సంఘాన్ని మీ ముందు పెడతాను, ఒక చర్చ్ గురించి మీ ముందు పెడతాను. ఆ సంఘములో ఉన్నటువంటి లక్షణాలు, ఆ సంఘం ఎలా ఉంది, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా మసులుకున్నారు, ఎలా జీవిస్తున్నారు అనే విషయాన్ని ఈ రాత్రి చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. మొదటగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు అని ఆలోచన చేస్తే చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క కారణం మీకు చెబుతాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. మనుష్య కుమారుడు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. తలలు పైకెత్తండి, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు? వై డిడ్ గాడ్ కమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? దేవుని గురించి మనం ఆలోచన చేస్తే మన దేవుడు అనంతుడు. చెప్పండి, ఎవరంట ఆయన? అందరూ చెప్పండి, ఎవరంట ఆయన? అనంతుడు. ఆయన అనంతుడైనటువంటి దేవుడు మానవుడు ఎవరు మరి అని ఆలోచన చేస్తే పరిమితమైన వాడు. మానవుని యొక్క జ్ఞానము పరిమితమైనది, మానవుని యొక్క శక్తి పరిమితమైనది. కానీ దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన అనంతుడైనటువంటి దేవుడు, ఇన్ఫైనైట్ అంటారు ఇంగ్లీష్ లో. ఆయన అనంతుడైనటువంటి దేవుడు. ఆయన జ్ఞానము కావచ్చు, ఆయన శక్తి కావచ్చు, ఏమండి, ఆయన గురించి మనం ఆలోచన చేస్తే, ఆయనలో ఉన్నటువంటి సుగుణాల గురించి మనం చూస్తే ఆయన ప్రతి విషయంలో కూడా అనంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ అనంతుడైనటువంటి దేవుడు, ఏమండి, ఈ అనంతుడైనటువంటి దేవుని దగ్గరికి కేవలము పరిమితమైన మానవుడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. చరిత్ర మనం చూస్తే మానవుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఫెయిల్ అయిపోయాడు. అందుకే దేవుడు అనుకున్నాడు, మానవుడు ఎప్పటికీ కూడా నా దగ్గరికి చేరలేడు కాబట్టి, రాలేడు కాబట్టి నేనే శరీరధారిగా నేను మానవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు సర్వాన్ని విడిచిపెట్టుకుని, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, తన్ను తాను రిక్తునిగా చేసుకుని, హి బికేమ్ ఎంప్టీ, ఆయన రిక్తునిగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. మానవుని కలుసుకోవడానికి, మానవుని రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే ఒక్క మాట మీ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చదవబడిన వాక్య భాగంలో విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? విమోచించడానికి. అందరూ చెప్పండి, ఎందుకు వచ్చాడంట? విమోచించడానికి. రాన్సమ్ ఫర్ మెనీ. విమోచించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు, విడిపించడానికి లోకానికి ప్రభు వచ్చాడు. అయితే గ్రీక్ భాషలో మనం చూస్తున్నప్పుడు విమోచన అనే పదాన్ని మనం చూస్తే 3 పదాలు కనిపిస్తూ ఉంటాయి. విమోచన అనే పదానికి 3 పదాలు ఉన్నాయి. లిట్రోన్, ఎక్సగరోజో, అగోరోజు అనేటువంటి మాటలు కనిపిస్తాయి. వీటి యొక్క అర్థం ఏంటంటే, మనము మన పితరులైనటువంటి ఆది దంపతులైన హవ్వ, ఆదాము వారు చేసినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమైంది అని చెప్పంటే లోకంలోనికి పాపం అనేది వచ్చింది. అప్పటి నుండి నేటి వరకు కుల మత భేద వర్గం ఏమీ లేకుండా ఈ భూలోకంలో పుట్టే ప్రతి మానవుడు కూడా పాపి అనేటువంటి ముద్ర పడిపోయింది. ఈ పాపములు ఉన్న వ్యక్తిని రక్షించాలంటే పాపము లేనటువంటి దేవుడి లోకానికి రావాలి. ఈ పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని విమోచించాలంటే, విడుదల ఇవ్వాలంటే
నీతిమంతుడైనటువంటి ప్రభు లోకానికి రావాలి. అందుకే ఈ విమోచన అనే పదానికి గ్రీకు పదాల్లో మనం చూసాం విడిపించడానికి. ఎందుకంటే మనం అందరం కూడా పాపమునకు అమ్ముడైపోయామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది రోమీయులకు రాసిన పత్రికలో. పాపమునకు అమ్ముడైపోయాం కాబట్టి పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు విమోచించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఆయన వచ్చుట ద్వారా, ఆయన కల్వరిగిరిలో తన రక్తాన్ని కార్చుట ద్వారా మన పాపములన్నీ కూడా ఏమైపోయినాయి అంట? కడగబడ్డాయి. నేడు మనమందరము పరిశుద్ధులుగా ఉన్నాం. నేడు మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన మంచి పనులు కాదు, మన మంచి వారము కాదు, లేకపోతే మనలో గొప్పతనం ఏమీ కూడా లేదు, కానీ యేసు రక్తము ద్వారా మనమందరం కూడా ఏం చేయబడ్డామంట? కడగబడ్డాం. యేసు రక్తము ద్వారా. ఎందుకంటే ఆ రక్తములో పాపం ఏది కూడా లేదు. పరిశుద్ధమైనటువంటి ఆ నిష్కలంకమైనటువంటి మచ్చ డాగు లేనటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక ఆయన మన కొరకు మనల్ని విమోచించడానికి, ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రాణం పెట్టారు, త్యాగం చేశారు. తన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభుల మనందరికీ కూడా ధారపోశారు. అయితే ఒక మాట మనం ఆలోచన చేస్తున్నట్లయితే, యేసు ప్రభు లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, ఎన్నో మేలు చేసి, చివరికి మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు మనందరి కొరకు ఏం చేశారంట? ఆయన ప్రాణం పెట్టారు. అందరూ చెప్పండి, ఏం చేశారంట? ప్రాణం పెట్టారు. ఆయన రక్తాన్ని కాచడం ద్వారా ఈరోజు మనమందరము కూడా ఎలా ఉన్నామంట? సంఘముగా ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఆ అపోస్తల కార్య గ్రంథంలో చక్కటి మాట కనిపిస్తూ ఉంటది. 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుతున్నప్పుడు, తన స్వరక్తం ఇచ్చి దేవుడు చాలండి. మనమందరము కూడా ఎవరు అని చెప్పంటే, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తాన్ని ఏం చేశారంట? మనకి వెలగా చెల్లించి మనలందరినీ కూడా ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. తన స్వరక్తం ఇచ్చి ఆయన మనలను సంపాదించుకున్నటువంటి సంఘము. హల్లెలూయా. మనమందరము కూడా సంఘము. ఆయన వెలగా చెల్లించినటువంటి రక్తాన్ని బట్టి ఈరోజు మనం అందరము కూడా సంఘముగా ఉన్నాం. ఐ రియల్లీ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషిస్తున్నాను మీ సంఘము పట్ల. దేవుడు గత 2 సంవత్సరాలు దేవుడు ఎంతగానో మేలు చేసి మరొక 3వ వార్షికోత్సవం జరుపుకోవడానికి దేవుడు తన కృపను వెల్లడిపరిచారు. హల్లెలూయా. ఈ రాత్రి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మనమందరము కూడా ఆయన సంఘమై ఉన్నాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో ఇందాక మనం చదువుకున్న అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువు. చక్కటి మాట. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎందంతట సంఘము ఎలా ఉందంటండి? క్షేమాభివృద్ధి నందుచు. హల్లెలూయా. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 3 ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. 3 శ్రేష్టమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. సంఘము గురించి చెప్పబడుతున్న మాట చూడండి. ఈ వచనంకు ముందు మనం చూస్తూ ఉంటున్నట్లయితే సంఘము చాలా హింసను ఉండింది. ఆదిమ సంఘము గురించి మనం చూస్తే చాలా హింసలు, చాలా నిందలు, చాలా అవమానాలు ఆ సంఘం మీదకు వచ్చాయి. ఆ హింస తదుపరి పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఆ సంఘము పరిస్థితి ఎలా ఉంది అని చెప్పంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. హల్లెలూయా. ఈ రాత్రి మనస్ఫూర్తిగా దైవ సేవకులుగా ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మీ సంఘం అంతటికి క్షేమాభివృద్ధిని కలుగచేయును గాక. ఆమేన్. మొదటిగా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. హల్లెలూయా. దే వాక్డ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మనం ముందుకు చూస్తున్నట్లయితే, రెండోది మనం చూస్తున్నట్లయితే సమాధానము కలిగి ఉండెను. తదుపరి ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఈ రాత్రి దేవుడు మీ సంఘమును ఇంకను విస్తరింపచేయును గాక. అనేక మంది నూతన ఆత్మలను ప్రభు తోడుకు వచ్చును గాక. మీరు అనేక మందికి ఆశీర్వాదకరం ఉందురు గాక. నిశ్చయముగా ఈ వాక్య భాగము మీ సంఘములో నెరవేర్చబడును గాక. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది?
దేవుడు ఘనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి దేవుని పిల్లల. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఘము నిజంగా మనం చూస్తే సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ఒకానొక దినమందు గొప్ప దైవజనుడైనటువంటి డిఎల్ మోడీ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. వినాలి జాగ్రత్తగా. గొప్ప దైవజనుడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలిచినటువంటి సేవకుడు డిఎల్ మోడీ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో అదే బోగిలో అనేక మంది యవనస్తులు కూర్చున్నారు. కూర్చుని కాసేపు అయ్యాక వారు ఏం చేస్తున్నారంటే అందరూ కలిసి పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడుతున్నప్పుడు లోపు ఈ దైవ సేవకుడైనటువంటి డిఎల్ మోడీ గారిని పిలిచి, సార్ మీరు కూడా వచ్చి మాతో ఏకీభవించండి అని చెప్పి ఆయన పిలిచారంట. వెంటనే ఆ సేవకుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఐఎమ్ సారీ, నాకు చేతులు లేవు అన్నాడంట. ఏమలేమన్నాడంట? చేతులు లేవన్నాడు. సరే కాసేపు అయిన తర్వాత వారు పేకాట ఆడేసారు, అయిపోయింది. ఆ తర్వాత మందు తాగుతున్నారంట. మరలా పిలుస్తున్నారు, సార్ కెన్ యూ జాయిన్ విత్ అస్, మీరు మాతో ఏకీభవిస్తారా అని చెప్పంటే వెంటనే ఆయన అంటున్నారు, నాకు నోరు లేదన్నాడంట. ఏమంటున్నాడంట? వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే చేతులు కనపడుతున్నాయి, నోరు మాట్లాడుతున్నాడు, నోరు కనపడుతుంది, ఈయనకి ఏమన్నా పిచ్చా అనుకుంటున్నారు. అయితే అందులో ఒకడు అంటున్నాడు, సార్ మీ చేతులు మాకు కనపడుతున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీరేంటి చేతులు లేవంటున్నారు, నోరు లేదంటున్నారు అని చెప్పంటే ఆయన ఒక మంచి వివరణ ఇచ్చారు. ఆయన చెబుతున్నారు, దైవ సేవకుడు డిఎల్ మోడీ గారు అంటున్నారు, నాకు చేతులు, కాళ్ళు, నోరు అన్నీ ఉన్నాయి, కానీ ఇవి నావి కావు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను కొనేసుకున్నాడు. ఈరోజు నేను నాకు సంబంధించినటువంటి వాడిని కాదు, కానీ నేను దేవుని సంబంధిని అన్నాడు. చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. యేసయ్య నన్ను కొనేసుకున్నాడు కాబట్టి, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఈ అవయవాల ద్వారా ఏమాత్రం కొన్ని పాపము చేయను అని చెప్పి తన్ను తాను చక్కటి రీతిలో తీర్మానం చేసుకున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అటువంటి మంచి తీర్మానం, ఎందుకో తెలుసా, మన కొరకు 2023 సంవత్సరాల క్రితం ఒక ఆయన నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన రక్తాన్ని, ఒక రక్తపు బొట్టు చుక్క మిగల్చకుండా సమస్తాన్ని ప్రభు నీ కొరకు దారపోశాడు. ఆయన లాంటి దేవుడి లోకంలో ఎవరు కూడా లేరు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు మనకు చేశారు. ఈ రాత్రి కాలం జ్ఞాపకం చేస్తున్నాను, సంఘము దేవుని సొత్తైనది, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్న విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ సంఘము గురించి రాత్రి కొన్ని మాటలు మీ ముందు చాలా చెప్పి ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక, ఇతని ముందు ఈ చర్చ్ యానివర్సరీలో ప్రత్యేకంగా తెస్సలోనిక సంఘము గురించి, తెస్సలోనిక చర్చ్ గురించి కొన్ని మాటలు చాలా క్లుప్తంగా మీ ముందు పెట్టాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను తెస్సలోనిక సంఘము గురించి చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైన మాటలు ప్రభువు నాకు బోధించారు, చాలా శ్రేష్టమైన మాటలు. నేను ఆశిస్తున్నాను ఈ రాత్రి ఈ సంఘ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి నిశ్చయంగా మీరు అందరూ కూడా ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలని ఈ రాత్రిని ఆశిస్తూ ఉన్నాను. మీ సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే, మీ సంఘము పరిశుద్ధాత్మ వలన మరి చక్కగా దేవుని ఆదరణ పొందుకోవాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, సంఘము విస్తరించాలంటే, ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఈ రాత్రి మీరు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మీ యొక్క పరిచర్యను, మీ సంఘాన్ని ప్రభువు విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న చక్కటి మాట, ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారని చెప్పంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును బట్టి మేమందరము కూడా మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విషయాలు కనిపిస్తా ఉన్నాయి, చాలా మాటలు కనిపిస్తా ఉన్నాయి. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసం, ఎవరి నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు, చాలా విషయాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని బట్టి ఒక్క మాట నేను చెప్పగలను. ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులు ఎటువంటి వారంటే వారు మంచి సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు. హల్లెలూయా. ఎటువంటి వారంటే వారు ఒక మంచి సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు, విశ్వాసముతో పనులు చేసేటువంటి వారు, ఓర్పు సహనం కలిగినటువంటి వారు. ఈరోజు అటువంటి వారు సంఘంలో ఉన్నారా? ఈరోజు ఓర్పు కలిగినటువంటి వారు సంఘంలో కనిపిస్తా ఉన్నారా? దేవుని ప్రేమను కలిగి ఇతరుల పట్ల దేవుని ప్రేమను చూపించే విశ్వాసులు ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి వారు అని చెప్పంటే వారు సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు. దేవుని పని కొరకు నేను సమర్పించుకుంటున్నానండి, దేవుని పనిలో నేను ఎంతగానో సహకరిస్తానండి. పాస్టర్ గారు మీరు ముందు నడవండి, ఖచ్చితంగా నేను సహకరిస్తానండి. ప్రతి విషయంలో కూడా మీకు బ్యాక్ బోన్ గా ఉంటానండి, వెన్నెముక వలె ఉంటానండి, ప్రతి విషయంలో కూడా నేను ఉన్నానండి, మీరు దేవుని పని చేయండి అని చెప్పేవారు ఈ సంఘములో ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే దేవుని పని కొరకు సహకరించేవారు కావాలి, దేవుని పని కొరకు సమర్పణ కలిగిన వారు కావాలి, దేవుని పని కొరకు ఎంతగానో సొంత పనులను ప్రక్కన పెట్టి దేవుని కొరకు పౌరుషంగా పనిచేసేటువంటి వారు కావాలి. హల్లెలూయా. నేటి దినాల్లో సంఘాలు చూస్తా ఉన్నాం, నేటి దినాల్లో అనేక ప్రాంతాలు వెళ్తా ఉన్నాం. చూస్తున్నట్లయితే సంఘాల్లో లేనిపోయినటువంటి విభేదాలు, ఎన్నో పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఏమంటే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఒకరి గురించి ఒకరు అసూయ పడటం, ఒకరి గురించి ఒకరు ఏమంటే రకరకాల మాటలు చెప్పుకోవటం లేదు. మీ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే, మీ సంఘము ఆశీర్వదించబడాలంటే, మీ సంఘము విస్తరించాలంటే ఖచ్చితంగా ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసుల వలె మీరు కూడా సమర్పణ కలిగి ముందుకు సాగిపోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనము 4వ వచనంలో చక్కటి మాట ఉంది, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు గారు చెబుతా ఉన్నారు కదా, ఎంత చక్కటి మాట. ఏలయనగా మీరు ఎవరి చేత ప్రేమించబడతా ఉన్నారు అంటే, దేవుని చేత వారు ప్రేమించబడతా ఉన్నారంటే, దేవుని చేత వారు ఆదరించబడుతున్నారంటే, దేవుని చేత వారు ప్రేమించబడుతున్నారంటే వారు మంచి విశ్వాసులా లేకపోతే నామకార్థ విశ్వాసులా? చెప్పాలి. ఎటువంటి విశ్వాసులు వారు? వితౌట్ డౌట్, సందేహం లేకుండా చెప్పొచ్చు, వారు మంచి తీర్మానము, డెడికేషన్, సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ఎలా ఉండాలి అని చెప్పంటే, నిజమే అపోస్తలుడు పౌలు అంటా ఉంటాడు, చావైనా బ్రతుకైనా నా ప్రభు కోసమే, చావైనా రేవైనా నా యొక్క జీవితం ప్రభు కోసమే. చాలా సందర్భాల్లో మనం పాటలు బాగా పాడతాం కానీ పాటకు తగినటువంటి జీవితాన్ని జీవించాం. ఒక్కొక్కసారి పాడుతూ ఉంటాం, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కనిపిస్తాను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. అర్థమవుతుందా? నేనేమైనా ప్రభువా, చెప్పండి ఏం చేస్తాం మనం? నేనేమైనా ప్రభు నేను స్తుతిస్తాను అంటాం. ఒక జ్వరం వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మానేస్తాం ప్రార్థన. అర్థమవుతుందా? నాకేమున్నా ప్రభు సమస్తాను నీకు. ఒక ఆయన అన్నాడు, సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు పాటల పుస్తకాలు ఇస్తే అన్ని అబద్ధాలే పాడతారంట. ఏం పాడతారంట? అబద్ధాలే. నా జీవితం నీకోసమే ప్రభు అంటాం, నీకోసమే బ్రతుకుతున్నాం ప్రభు అంటాం, నీకోసం చచ్చిపోవడానికనే సిద్ధపడుతున్నాం అంటాం. ఒక్క పని కూడా దేవుని కొరకు మనం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడం. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి ఏదో నామకహ చెప్పేటువంటి వారు కాదు, ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తే చూడండి ఎంత అద్భుతమైన రీతిలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో. విశ్వాసముతో కూడినటువంటి మీ
పనిని ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసం, అంటే వారు ఎంతగా కూడా ప్రయాసపడడానికైనా వారు సిద్ధముగానే ఉన్నారు. నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు చూసారా? అటువంటి సమర్పణ కలిగిన వారిగా నేడు ఈ సంఘములో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, సమర్పణ కలిగిన విశ్వాసులుగా వారు కనిపిస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే రెండవ లక్షణం మనం చూస్తున్నప్పుడు ఇదే మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అందరు ఈ మాట చెప్పండి, మాదిరి అయితిరి. అందరు చెప్పాలి, మాదిరి అయితిరి. బిర్యానీలో దమ్ము లేదంటే అంత స్లోగా చెప్తున్నా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమి లేదంట, మాదిరి. మాదిరి జాగ్రత్తగా వినండి. ఒకటి, వారు సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా కనిపిస్తా ఉన్నారు. రెండోదిగా మనం చూస్తే ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తున్నప్పుడు అద్భుతమైన మాట ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ ఎలా ఉన్నారంట? ఈరోజు మన సంఘము, లోపల ఉన్నటువంటి సంఘము వెలుపల ఉన్నటువంటి సమాజానికి ఎలా ఉండాలి? మాదిరిగా జీవించాలి. నేను అనుకుంటాను, ఎందుకు సంఘం ఈరోజు విస్తరించట్లేదు? ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడేసినట్లుగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, సంఘములో మాదిరి అయినటువంటి విశ్వాసులు లేరన్నమాట. అర్థమవుతుందా? ఒక ఆమె ఒక ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చి ముందే కుర్చీ వేసుకుని తిడుతుంది ఒక ఆవిడ. మీకు అర్థమవుతుందా? ఎన్ని మాటలు! చర్చి ముందే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చిన తిడతా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మాదిరి చూపించాలి. ఏం చూపించాలంట? మాదిరి చూపించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు మాసిదోనియాలోను అఖయలోను ఎలా ఉంటున్నారంట? విశ్వాసులందరికీ వారు ఎలా ఉన్నారంట? మాదిరిగా జీవిస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇన్ లైఫ్, మాదిరికరమైనటువంటి జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, యవనస్తుడిగా ఉన్న నీవు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. మాటలో, విశ్వాసంలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మాదిరిగా ఉండాలని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ యొక్క తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరొక లక్షణం ఏంటంటే, వారు మాదిరి కలిగినటువంటి విశ్వాసులుగా వారు కనిపిస్తా ఉన్నారు. ఎందుకనంటే, మొదటగా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు మన మాదిరి. ఎవరంట? యేసు ప్రభు ఎవరంట? మన మాదిరి. చూడండి, ఒక మాట మీరు చదవండి పరిశుద్ధ లేఖన భాగములో 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21 ఒకసారి చదవండి. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మీ కొరకు కూడా బాధపడి ఆయన ఏం చేస్తున్నాడంట? మనమందరము కూడా ఆయన అడుగు జాడల యందు నడుచున్నట్లు ఆయన మనందరికి ఏం ఉంచాడైనా? మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన మనందరికి మాదిరి ఉంచి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మన వెనకొస్తున్నటువంటి వారికి, అనేక మందికి, అన్యులైన వారికి, అనేక మందికి బయట ఉన్నటువంటి వారికి ఏం చూపించాలంటే మాదిరి చూపించాలి. మనం ఎగ్జాంపుల్ లైఫ్ చూపించాలి. మన మాటల్లో, మన విశ్వాసంలో, మన పవిత్రతలో, మన పరిశుద్ధతలో, అన్ని విషయాల్లో కూడా మనము అనేక మందికి మాదిరి చూపించాలి. 2 కళ్ళుతో మనము లోకాన్ని చూస్తాం. అనేకమైనటువంటి కళ్ళు, వేల కళ్ళు మనలను పరిశీలన చేస్తారన్నమాట. కాబట్టి అనేక మందికి మాదిరి ఉండాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరికీ ఆయన మాదిరి నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం మాదిరిగా ఉండాలంటే ఎలా ఉండాలి మనం అని చెప్పంటే, ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంట? ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే గదిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈరోజు గదిలో గోడకు సగంలోనే ఉంటున్నాయి. ఏంటయ్యి? మీకు అర్థమైపోయింది? అర్థమవుతుందా? గుప్పెడంత మనసు. మీరందరూ నవ్వుతున్నా, చూస్తున్నారా? అర్థమవుతుందా? గోడలో సగానికి ఏమైపోయినాయి? ఇప్పుడు టీవీలు ఎక్కువైపోయినాయి.
కానీ విశ్వాస జీవితంలో ఏ అనుభవం లేదంటే ప్రార్థించే అనుభవము లేదు. గదిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మనస్సులో ఏముండాలి తెలుసా? దేవుని కూర్చున్నటువంటి మాటలు ఉండాలి. కొంతమందికి సినిమా స్టోరీస్ గురించి, సీరియల్ స్టోరీ గురించి కొంచెం స్టార్ట్ చేస్తే చాలు ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? కానీ వాక్యం గుర్తుందా? వాక్యం మనసులో మనం చక్కగా భద్రం చేసుకుంటున్నామా అంటే చాలా మందికి వాక్యం గుర్తుకుంటుంది. లోక సంబంధమైన విషయాలు చాలా వాటిని భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఒకటి గదిలో ప్రార్థించే అనుభవం, రెండవది ఏంటంటే మదిలో ఏముండాలంటే దేవుని వాక్యం. ఎవరైతే తమ మనసులో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటారో వారికి వీధుల్లో మంచి సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మనం నడిపించబడుతున్నప్పుడు పాపమునకు ఎక్కడ కూడా మనం ఏం చేయమంట చోటు ఇవ్వం. కాబట్టి మాదిరి కలిగిన విశ్వాసులుగా ఉండాలని చెప్పి లేఖన భాగం సెలవిస్తా ఉంది. వీరు మాసిదోనియాలో, అకయాలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా వీరు మాదిరిగా నిలిచి ఉన్నారు. ఈ యొక్క 3వ మందిర వార్షికోత్సవంలో దైవ సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు అనేక మందికి ఏం చేయాలంటే మాదిరిగా ఉండాలి. ఎవరైతే మాదిరిగా నిలుస్తారో, ఎవరైతే మాదిరిగా ఉంటారో ఖచ్చితంగా సంఘం ఏమవుతుందంటే విస్తరించబడుతుంది. అనేక ఆత్మలు ఆకర్షించబడతాయి. అనేక మంది మందిరంలో చేర్చబడతారు. దేవుని రాజ్యము కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం చూస్తే వారు సమర్పణ కలిగిన విశ్వాసులుగా కనిపిస్తా ఉన్నారు. రెండోది మనం చూస్తున్నట్లయితే వారు ఎలా ఉన్నారని చెప్పంటే మాదిరి కలిగిన విశ్వాసులుగా వారు కనిపిస్తా ఉన్నారు. చూడండి, క్లుప్తంగా తెలియజేస్తున్న సమయం అవుతా ఉంది. 2వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే అద్భుతమైన మాట. ఈ తెస్సలోనిక సంఘం గురించి మనం చూస్తున్నప్పుడు ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి సుగుణం ఏంటో తెలుసా? ఇక్కడ పౌలు బోధిస్తా ఉన్నాడు. పౌలు గారు చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఆ మాటలు జాగ్రత్తగా వారు వింటూ వారు ఏమంటున్నారు అని చెప్పంటే, వారు ఎలా నడుచుకుంటున్నారు అని చెప్పంటే చక్కటి మాట, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై ఉండాలని బోధిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ప్రకారంగానే నడుచుకుంటున్నారు. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులు వారు మనుషులను సంతోషపెట్టే భక్తి వారు చేయట్లేదు. మనుషుల మెప్పు కోరేవారిగా వారు లేరు. మనుషుల యొక్క ప్రశంసలు కోరట్లేదు. మనుషుల యొక్క గొప్పతనం లేకపోతే వారు హెచ్చించాలని చెప్పి ఏదో వారి గురించి కొన్ని డబ్బా మాటలు చెప్పాలని వాటి కోసం వారు ప్రయత్నం చేయట్లేదు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి హృదయాన్ని పరిశీలించేటువంటి, పరీక్షించేటువంటి దేవుని సంతోషపెట్టే భక్తి వారు చేస్తున్నారు. హల్లెలూయా. మనసారా కోరుకుంటున్నారు రాత్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా మీరు మనుషులను సంతోషపెట్టే భక్తి చేయొద్దు, కానీ ఎవరిని సంతోషపెట్టాలంటే మీరు దేవుని సంతోషపెట్టే భక్తి చేయండి. దేవుడు సంతోషించాలి మీ భక్తిని బట్టి, దేవుడు సంతోషించాలి మీ ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవుడు సంతోషించాలి మీ విశ్వాస జీవితాన్ని బట్టి, దేవుడు సంతోషించాలి మీ పరిశుద్ధతను బట్టి, దేవుడు సంతోషించాలి మీ పవిత్రతను బట్టి. దేవుడు సంతోషించాలి మీరు ఆయన వలె మాదిరి కలిగిన వారిగా ఉన్నారని ప్రభు మిమ్మల్ని చూచి సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే మనం చూస్తూ ఉన్నాం, వారు మనుషులను పెట్టే సంతోష పెట్టేటువంటి భక్తి చేయట్లేదంట. వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సంతోష పెట్టేటువంటి భక్తిని వారు చేసేవారుగా ఉన్నారు. ఎంత అద్భుతమైన లక్షణం ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి సుగుణం! ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం మనుషులను సంతోష పెట్టేవారు కాదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనుషులు మెప్పు కొరకు, మనుషులు ప్రశంసల కొరకు, మనుషులు మనల్ని పొగడాలని
మనుషుల యొక్క మెప్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు కోరేది అది కాదు. దేవుడు నీ నుండి కోరేది ఏంటో తెలుసా? నీ భక్తిని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. అలా నువ్వు బ్రతుకుతున్నావా, అలా నువ్వు జీవిస్తున్నావా, ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. అయితే మనం ఎప్పుడు ప్రభువుని సంతోషపరచగలం, ఎప్పుడు మనము ఆయన ఆనందింపచేయగలం అని చెప్పంటే లేఖన భాగం సెలవిస్తూ ఉంటది. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనం బట్టి సంతోషించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము విశ్వాసాన్ని కలిగినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. భయము కలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆత్మానుసారమైన మనస్సు కలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మనలను చూచి ఏం చేస్తాడంటే ఎంతగానో సంతోషించే దేవుడు. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి వారు తెలుసా? వారు మనుషులను కాదు కానీ దేవుని సంతోష పెట్టేటువంటి భక్తిని వారు చేస్తూ ఉన్నారు. నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నాలుగో మాటగా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు? ఒకటి మనం చూస్తే సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు. రెండోది ఎటువంటి వారు? వాళ్ళు మాదిరి కలిగినటువంటి విశ్వాసులు. మూడోది ఎటువంటి వారు? వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టే భక్తిని వారు చేస్తున్నారు. నాలుగోదిగా మనం చూస్తే ఆ సంఘములోనికి ఏ దైవజనుడు వచ్చినా వినాలి జాగ్రత్తగా. ఆ సంఘములోనికి ఏ దైవజనుడు వచ్చి వారు వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఒకటే మాట అంటారు, చిన్న పెద్ద వయసు భేదం ఏమీ లేకుండా ఎవరు వచ్చి అక్కడ వాక్యం చెప్పినా వాళ్ళు అంటారేంటో తెలుసా? ఈ వాక్యము మనుషుల నుండి వచ్చే వాక్యము, లేక మనుషులు మాట్లాడే మాటలు, మనుషుల సొంత మాటలు కాదు, గాని ఇవి నిజముగా దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రతి మాట. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునట్లుగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి గుణం, ఎంత చక్కటి లక్షణం చూడండి. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. ఏం చేశారంటే వీళ్ళు, ఏ దైవ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా ఇది ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానం, దేవుడు మాట్లాడే మాట, ఇది మనుషుల మాట కాదని చెప్పి వారు అంగీకరించేవారంట. అందు విషయమై పౌలు గారు అంటున్నారు, మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎంత గొప్ప సంగతి అండి. వాళ్ళు అంటున్నారు, మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకున్న లక్షణాలను బట్టి, మీకున్న సుగుణాలను బట్టి, మీరు చేసే ఆ భక్తి జీవితాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మా దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని చెప్పి అంటున్నారు. వారు అంగీకరిస్తున్నారు కాబట్టి, వినండి, ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుందంట? గొప్ప కార్యాలు చేయడానికి సహకరిస్తా ఉంది. హల్లెలూయా. కార్యసిద్ధి కలుగజేస్తా ఉంది. నిజమే, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దైవ సేవకులు అనేక మార్లు డయాస్ మీద నిలబడి వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము నా గురించే, నన్ను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు, నా క్షేమాన్ని కోరి ప్రభు మాట్లాడుతున్నాడు, నా జీవితం బాగుపడాలని ప్రభు కోరుతున్నాడు అని చెప్పి మీరు విశ్వసించగలిగితే ఆ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? గొప్ప కార్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఇప్పుడున్న సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గట్టిగా మనము ఆ దేవుడు చెప్పమన్నది ఒకవేళ చెబితే మా పాస్టర్ గారు ముందే ఆయనకి ఏదో చెప్పేయడేమో నా కోసం. మీకు అర్థమైంది నా మాట? ఏం చేశారంటే మా పాస్టర్ గారు ముందు అందించేసి ఉంటాడు. ఆయన
ముందే చెప్పేసి ఉంటాడు. అందుకే నా గురించే మాట్లాడుతున్నాడు, ఈయన నన్నే తిట్టేస్తున్నాడు అని చెప్పి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అలా కాదు. నేటి సంఘము, మీరు ఖచ్చితంగా ఈ సంఘము విస్తరింప చేయబడాలంటే, అనేక మంది ఈ సంఘములో అడుగు పెట్టాలి, ఇంకా అనేక మంది ప్రభు వైపు తిరగాలంటే ఎలా ఉండాలి తెలుసా? మీరు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి ప్రతి మాటను మీరు ఏం చేయాలంట? అంగీకరించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల గురించి మనం చూస్తాం. ఇద్దరు ఒకే దేశాన్ని పరిపాలన చేశారు. ఇద్దరు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇద్దరు తప్పులు చేశారు. ఒకే దేశాన్ని పరిపాలన చేశారు. ఇద్దరు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంత మాత్రమే కాదు, ఇద్దరు కూడా ఏం చేశారంట? తప్పులు చేశారు. ఒకరి తప్పులు క్షమించబడ్డాయి, ఒకరి తప్పులు క్షమించబడలేదు. వారెవరు కాదు? సౌలు, దావీదు. చూసారా? ఈ సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేశావని చెప్పన్నప్పుడు అంగీకరించడా మాట లేదు. నీ దేవునికి బలర్పించడానికి తీసుకొచ్చానంటాడు ఆయన. లేనిపోని ఆ తప్పించుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేశావని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన వెంటనే ఏం చేశాడంట? ఆయన క్షమాపణ కోరుతూ 51వ సంకీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. హిస్సోపుతో నన్ను కడగండి ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి ప్రభువా, నాలో స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒప్పుకోలు, పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలుడు గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందును. హల్లెలూయా. ఎవరు కనికరం పొందుకుంటామంట? దేవుని కనికరం. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు అన్నమాట. ఇంకా కొనసాగిస్తానే ఉంటారు. ఈ రాత్రి కాలం జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే దావీదుతో మాట్లాడుతున్నప్పుడు, దావీదు నువ్వు తప్పు చేసావని వెంటనే ఆయన ఒప్పుకుని ఏం చేశాడంట? విడిచిపెట్టాడంట. అందుకే దేవుని కనికరం ఆయన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ సంఘానికి ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది నా కోసమే, నా క్షేమాన్ని కోరి దేవుడు మాట్లాడతాడు. చూడండి, కొన్నిసార్లు మనం సేవకుల మీద నిందలు వేస్తాం. కానీ నేను ఇందాక ఏం చెప్పాను? వాక్యానికి ముందు చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేసిన మీరు ఏమన్నారు? దేవా నువ్వు నాతో మాట్లాడు. మరి దేవుడు మాట్లాడుతుంటే నువ్వేమంటున్నావు? నా కోసం కాదు, నా పక్కోళ్ళ కోసం. మరి నీతో ప్రభు మాట్లాడకపోతే గోడలతోని లేకపోతే మైకులతో దేవుడు మాట్లాడతాడా? వినండి ఒకసారి. దేవుడు మాట్లాడతాడు మీ క్షేమాన్ని కోరి. నువ్వు బాగుపడాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. అంధకారంలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. పాపముతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. పవిత్రుడిగా మార్చబడాలి. ఎవరిని పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలి. అది దేవుని అజెండా, దేవుని కోరిక. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? నా కోసమే అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఆ వాక్యమే నీ జీవితంలో ఏం చేస్తుందంట? గొప్ప కార్యసిద్ధిలోనికి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి 4 విషయం నేను జ్ఞాపకం చేశాను. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు. 1, వారు సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు. దేవుని పని కొరకు వారు మంచి తీర్మానం కలిగి దేవుని పరిచర్యకు, దేవుని సేవకులకు చక్కటి సహకారం అందించేటువంటి బిడ్డలు. 2గా చూస్తే వారు మాదిరి అయినటువంటి బిడ్డలుగా కనిపిస్తా ఉన్నారు. మాదిరిగా ఉన్నారు, అనేక మందికి మాదిరిగా ఉన్నారు. 3గా మనం చూస్తున్నాం, వారి భక్తి మనుషులను సంతోషపెట్టేటువంటి రీతిగా లేదు కానీ దేవుని సంతోషపెట్టే భక్తిని వారు కొనసాగిస్తున్నారు. 4గా చూస్తే వారు అంటారు, మా సంఘానికి ఏ సేవకుడు వాక్యం చెప్పినా ఇది నిజముగా దేవుడు మాట్లాడే మాట తప్ప మనుషుల యొద్ద వచ్చిన మాట కాదంట. ఇక చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకును దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. 7వ వచనం కూడా చదువుతున్నప్పుడు పరిశుద్ధులగుటయే దేవుడు మనలను పిలిచాను గాని పవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన ఏం చేయలేదు, మనను పిలవలేదు. సో
నాలుగోదిగా మనం చూసాం. 5వ మాటగా మనం చూస్తున్నట్లయితే ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇటువంటి వారంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేవారు. ఎవరు కావాలి ప్రభుకి అని చెప్పంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి వారు ప్రభుకి కావాలి. ఎందుకు తెలుసా? అపవాదిగాడు, శోధకుడు, వాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు భ్రమ పుట్టించి ఏదో రీతిగా లోకములో ఉన్నటువంటి ఆశలను అనేక మందికి వాడు చూపిస్తూ ఏదో రీతిగా పాపములోనికి నడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో రీతిగా పరిశుద్ధులుగా ఉన్న వారిని అపరిశుద్ధులుగా చేసేయాలి, నీతిమంతులను అనీతిమంతులుగా చేసేయాలి. ఏమండి, అందరూ పాపములో ఉండాలి, నరకానికి వెళ్ళిపోవాలని వాడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడికి అర్థమైపోయింది దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకే వాడు ఏమంటే భయంకరమైనటువంటి పరిస్థితులు, ఈరోజు ఎన్నడూ ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏమన్నా ఎక్కడ చూసినా దేవుని ప్రేమ లేదు. ఏమన్నా కలహాలు, గొడవలు, ప్రతికూల పరిస్థితులు ఎన్నెన్నో కనిపిస్తూ ఉన్నాయి. సాతానుగాడు చెలరేగుతున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా అపరిశుద్ధులుగా ఉండాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మన పరిశుద్ధతను, మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాల్సినటువంటి రోజులు ఈ రోజులో. అర్థమవుతుందా? ఈరోజు భయంకరమైన పాపం దేశంలో విస్తరిస్తూ ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితులు, చిన్న పిల్లలు భయంకర వ్యసనాలకు లోనైపోతున్నారు. యవనస్తులు భయంకర వ్యసనాలకు లోనైపోతున్నారు. నిజంగా వారిని చూస్తున్నప్పుడు గుండెలు తరుక్కుమంటున్నాయి. వారి జీవితాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎంత భయంకరంగా చేసుకుంటున్నారో చూసారా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? వారు పరిశుద్ధులుగా ఉన్నారు. ఈరోజు సంఘము విస్తరించబడాలంటే, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలంటే మనం పరిశుద్ధత కలిగి. ఎందుకు అని చెప్పంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఏమండి, మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఐ యామ్ హోలీ దేర్ఫోర్ యు మస్ట్ బి హోలీ. నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండండి. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం మనం చదువుతుంటాం, సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. ఒకరోజు ఆయన ముందు నిలవబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని పిలిచిన పిలుపు కూడా పరిశుద్ధమైనది. ఎక్కడ కూడా చీకటికి చోటు ఇవ్వకుండా, ఎక్కడ పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని లేఖన భాగము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ గురించి చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన చిన్నతనంలో ఒక వ్యక్తి వచ్చి ఆయనతో అంటూ ఉంటాడు, సిగరెట్ కాల్చని చెప్పి ఒక వ్యక్తి చెబుతూ ఉంటున్నటువంటి సమయంలో ఆయన అంటాడు, నేను నా చిన్నతనంలోనే మా అమ్మకి నేను మాట ఇచ్చాను, ఎక్కడ కూడా చెడు వ్యసనాలకు నేను చోటు ఇవ్వను అని చెప్పి మా తల్లికి నేను మాట ఇచ్చాను. ఆ మాటను బట్టి నేను ఎటువంటి చెడు వ్యసనాలకి ఏమాత్రం కూడా నేను చోటు ఇవ్వనని చెప్పి తన పరిశుద్ధతను కాపాడుకుని, తన పవిత్రతను కాపాడుకున్నాడు. అమెరికా దేశాన్ని పరిపాలించేటువంటి ఒక గొప్ప ప్రెసిడెంట్ గా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున అంటున్న దేవుని బిడ్డలారా, మనం ఒక మంచి తీర్మానం, ఒక కమిట్మెంట్ మనం తీసుకోవాలి. అపవాదికి, చీకటికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తానని చెప్పి మనం ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తేనే ఏం చేస్తావు? నువ్వు దేవుని రాజ్యానికి వారసునవుతావు. పాపం మనకు చోటిచ్చి వ్యసనాలు, రకరకాల తలంపులు, ఆలోచనలు, భయంకరమైనటువంటి వాటికి నువ్వు అడిక్ట్ అయిపోయి, బానిస అయిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నట్లయితే జాగ్రత్త, నీకు నరకం తప్పదు. అగ్ని ఆరదు, పురుగు చావదనటువంటి ఆ భయంకరమైన నరకం నుండి తప్పించబడాలంటే కేవలము యేసు ప్రభు మాత్రమే తప్పించేవాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో, ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన యొక్క బర్త్ అనగా ఆయన జన్మము కూడా ఎటువంటిదంట? పరిశుద్ధమైన. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత కన్యక మరియ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఈ రాత్రికాల సమయంలో 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీకు తెలియజేశాను. ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించాలంటే, అభివృద్ధి నొందాలంటే నేను అంటాను, తెస్సలోనికే సంఘము వలె మీరు కూడా అటువంటి సుగుణాలు కలిగి ఉంటే నిశ్చయముగా మరుసటి ఏటకి దేవుడు అనేక మంది నూతన ఆత్మలను మీ మందిరం నడిపిస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరి యొక్క ఆ ఉద్దేశం ఏంటంటే, మనము కొంతమందినైనా ఏం చేయాలంటే ప్రభువునికి మనము నడిపించాలి. దేవుని మందిరం ఎంతో అద్భుతమైనది, దేవుని మందిరం ఎంతో ఆశీర్వాదకరమైనది. ఈ భూప్రపంచంలో అత్యంత ఆశీర్వాదకరమైన స్థలము ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. ఎక్కడ నీకు ప్రశాంతత ఉండదు, ఎక్కడ నీకు నెమ్మది ఉండదు, కానీ మందిరానికి వచ్చి కూర్చో, దేవుడు నీలో ఉన్నటువంటి ఆ భారాన్ని తీసివేస్తాడు. దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు, దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీవు భారముతో నిండి ఉన్నటువంటి జీవితం అప్పటికప్పుడు ఏమైపోతే తెలుసా, తేలికపాటు అన్నమాట. దేవుడు గొప్ప విశాలత, నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో దేవుని మందిరం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థలం. నీ బ్రతుకు బాగుపడాలంటే, నువ్వు దీవించబడాలంటే, మేలు పొందుకోవాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వదించే దేవుడు ఆయన అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి రావటం ప్రారంభిస్తావో అప్పుడే నీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అక్కడక్కడ సమయం గడిపితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి క్షణం కూడా ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన, ఎంతో అభివృద్ధిని దేవుడిని కలుగజేస్తాడు. కాబట్టి దేవుని మందిరం చాలా విలువైనది. మందిరానికి రండి, మందిరంలో నివాసం ఉండండి, చక్కగా దేవునితో సమయాన్ని గడపండి, చక్కగా దేవునితో మీ విన్నపాలు చెప్పుకోండి. లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు అనేక మంది దేవుని మందిరానికి వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయని కార్యం అంటూ ఏది కూడా లేదన్నమాట. ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏమండి, కొన్ని సందర్భాల్లో ఒక రాజ్యం మీదకు మరొక రాజ్యం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నీవే మాకు దిక్కు ప్రభువా, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి ప్రభువా అని అనేక మంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి ప్రభు వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించారు. ఈ రాత్రి ఈ స్థలంలో చేరవచ్చి మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మందిరానికి రండి, మందిరంలో చేరి ప్రార్థన చేయండి. మీ అవసరత ఏదైనా, మీ లోటు ఏదైనా, మీ అక్కరత ఏదైనా, నా దేవుడు మీ లోటును పోర్చగలిగిన దేవుడు, నా దేవుడు మీ అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని తీర్చేవారు ఎవరుండ్రు, నీ బాధను తీర్చేవారు ఎవరుండ్రు, ఎవరు కూడా నీకు సహాయం చేసేవారు ఉండరు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన ఉన్నవాడును అనువాడైనటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడు నా ప్రభు ఒక్కడే. హల్లెలూయా. నమ్మి ప్రభు సన్నిధిలో సమయం గడపండి, మీ జీవితాలు ఆశ్చర్యకరంగా మారిపోతాయి. మారుస్తాడు దేవుడు. కాబట్టి ఈ తెస్సలోనికే ఆ సంఘం, చర్చ్ గురించి మనం చూసాం. వారిలో ఉన్న ఆ సుగుణాలు కలిగి మీరు ఉండండి, ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఒకటి సమర్పణ కలిగినటువంటి విశ్వాసం. చెప్పండి, టగటగా చెప్పండి. మొదటి మాట చెప్పండి, బిగ్గరగా చెప్పండి. రెండవది, మూడవది, వారు దేవుని మాత్రమే సంతోష పెట్టేవారు. మనుషులను సంతోష పెట్టే భక్తి మీరు ఇచ్చేయొద్దు, దానికి ఏమాత్రం ప్రయోజనము ఉండదు. మీ భక్తికి ఫలితం ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు సంతోషించాలి. హల్లెలూయా. అది ఎంత కష్టమైనా దేవుని సంతోష పెట్టే భక్తిని చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాన్ని రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడు మీకు ఏమిస్తాడు? మంచి ప్రతిఫలం ఇస్తాడు. నాలుగోది మనం చూస్తే, మనుషుల వాక్యము కాక నిజముగా దేవుని యొద్ద నుండి వస్తున్న మాట అని అంగీకరించండి. ఆ వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుందంట? గొప్ప కార్యసిద్ధిలోనికి నడిపిస్తాడు. చివరిగా, బట్ వెరీ ఇంపార్టెంట్, పరిశుద్ధమైనటువంటి జీవితం. ఏమండి, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇంకా ఎవరైనా పాపమునకు చోటిచ్చి, అపవిత్రతకు చోటిచ్చి, వ్యసనాలకు చోటిచ్చి, ఒకవేళ ఇలాగే బాగుంది అని చెప్పి అనుకుంటున్నావేమో, ఇప్పుడు బాగుంది కానీ భవిష్యత్తు చాలా బాధ, ఇప్పుడు బాగుంది భవిష్యత్తు చాలా నిరాశ, ఇప్పుడు బాగుంది భవిష్యత్తు చాలా నిస్పృహ, భయంకరమైనటువంటి పతనం, భయంకరమైన నాశనం, నిత్య నరకము నుండి తప్పించేవారు ఎవరు కూడా
ఉంటారు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైన వేడుకలో ఇంకా ఎవరైనా ప్రభు నమ్మకపోతే కనుక, ఇంకా పాపులుగా ఉంటున్నట్లయితే, భయంకరమైన వ్యసనాలు కలిగి పాపమునకు చోటిస్తున్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇది రక్షణ దినం. రేపేమి సంభవించిన ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు బ్రతుకున్నాం, నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది మన ఎవరికి కూడా తెలియదు. ఏమంటే చాలా భయంకరమైన పరిస్థితులు. ఈరోజు 24, ఇంచుమించుగా ఒక వారం రోజుల లోపు మనం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. ఈ వారం రోజుల్లో ఎంతమంది ఉంటామో, ఎంతమంది వెళ్ళిపోతాం ఎవరికి కూడా. ద డేస్ ఆర్ వెరీ ఈవిల్. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. చెడు కాలం. ఆమోసు గ్రంథం ఉంటాడు చక్కటి మాట, ఇది చెడు కాలం అంట. ఏ కాలం అంట? పాపం విస్తరిస్తా ఉంది. చేతులు జోడించి మీ అందరికి తెలియచేస్తున్నాను, ఇంకా ఎవరైనా ప్రభుకు చోటు ఇవ్వకపోతే, రక్షకునిగా అంగీకరించకపోతే ఖచ్చితంగా రక్షణ పొందండి, యేసుని కలిగి ఉండండి. మీ జీవితాలు మరింత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకో తెలుసా? మన జీవితాలకు, అర్థము లేని జీవితాలకు పరమార్థం కలిగి ఉండాలంటే ఎవరిని కలిగి ఉండాలి? మనం క్రీస్తుని కలిగి ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బ్లేజ్ పాస్కల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఫ్రాన్స్ శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్, ఆయన అంటూ ఉంటాడు, ఒక రోజు ఆయన నడుచుకుంటూ ఆ రోడ్డు అంతా వెళ్తున్న సమయంలో, ఒకసారి ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఒక నది అడ్డం వచ్చింది. ఈ నది దాటడానికి ఆయన వెళుతూ ఆ నది యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ నది దాటడానికి ఒక చెక్కల వంతెన ఉంది. ఈ చెక్కల వంతెన మీద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ లోపుగా ఒక చెక్క జారిపోయినప్పుడు, కాలు రెండు ఇరిగిపోయినప్పుడు ఒక్కసారిగా అతడు పడిపోయాడు అనమాట. రెండు చేతులు పైకి ఇలా చాపేసరికి ఒక చెక్క మొక్క చేతికి వచ్చింది. వినండి జాగ్రత్తగా. ఒక చెక్క మొక్క చేతికి వచ్చినప్పుడు వెంటనే అతను ఆలోచన చేస్తున్నాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో యేసు ప్రభు గురించి ఆయనకి చెప్పారు కానీ ఆయన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించలేదన్నమాట. క్రీస్తుని గురించి చెప్పారు కానీ వినలేదన్నమాట. అప్పుడు ఆ చెక్క ముక్క పట్టుకున్నాడు. ఇంకా ఆ చెక్క ముక్క కనుక జారిపోతే ఆయన ఏమైపోతాడు? నదిలో పడి చనిపోతాడు. ఒకటి చెయ్యి లాగి ఒకవేళ అతడు చెయ్యి విడిచిపెట్టినా, ఒకవేళ చెక్క వచ్చేసినా ఏం చేస్తాడంటే అతడు పడి చనిపోయేటువంటి పరిస్థితి. ఆ చివరి క్షణాల్లో, ఆ చివరి సమయాల్లో ఆ చెక్కిలా పట్టుకుని తన్ను తాను తలంచుకుంటూ అప్పుడు ఆయనలో ఉన్నటువంటి నిజ సత్యాలు బయటకు వస్తున్నాయి. ఆయన అంటాడు చక్కటి మాట, ఆయన చెబుతూ ఉన్నాడు మాట ఏంటో తెలుసా? ఓ మ్యాన్, ఇన్ దిస్ పెక్యులర్ టైమ్ యు డస్ నాట్ నీడ్ ఏ రిలీజన్, ఇన్ ఫ్యాక్ట్ యు నీడ్ ఏ రిలేషన్ అన్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నీకు కావలసింది ఒక మతం కాదు, ఒక సంబంధం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మతం కాదు నేను రక్షించేది. ఎవరు రక్షించాలి? దేవుడు. సంబంధం. ఎవరితో సంబంధం పెంచుకోవాలి? క్రీస్తుతో, యేసు క్రీస్తు ప్రభుతో, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటే ఆయనే నిన్ను ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. రెండో మాటగా చెప్తా ఉన్నాడు, ఓ మ్యాన్, ఇన్ దిస్ పెక్యులర్ టైమ్ యు డస్ నాట్ నీడ్ ఎ సైన్స్, ఇన్ ఫ్యాక్ట్ యు నీడ్ ఎ సేవియర్ అన్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ప్రతికూల పరిస్థితిలో నిన్ను రక్షించేది ఒక శాస్త్రం కాదు, నిన్ను రక్షించేది ఒక సేవియర్, రక్షకుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. రక్షకుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఆ తదుపరి ఎవరో ఒక ఆయన వెళ్తూ ఒక చెయ్యిలా ఇచ్చేసరికి పైకి వచ్చాడు. తర్వాత తెలుసుకున్నాడు మనకి కావాల్సింది రక్షకుడు. హల్లెలూయా. అంత బాగా చదివినటువంటి వ్యక్తి ఆయన ఒప్పుకున్నాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, నిజ రక్షకుడు అని. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఉన్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మతం కాదు మిమ్మల్ని రక్షించేది, మార్గం, సంబంధం మిమ్మల్ని రక్షించేది. శాస్త్రం కాదు మిమ్మల్ని రక్షించేది, రక్షకుడు కావాలి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరు కలిగి ఉండాలంటే మనం క్రీస్తుని కలిగి ఉండాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి మీ యొక్క సహోదరుడిగా తెలియజేస్తున్నాను, రక్షణ పొందకపోతే, బాప్తిసం అనుభవం లేకపోతే, ఎవరిని ప్రభు వైపు తిరగకపోతే, ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఏమో నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది ఎవరికి కూడా తెలియదు. కనుక మిక్కిలి అనుకూలమైన సమయం. దైవ సేవకులు ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిమంది అయిన ప్రభు వైపు చూడాలి, కొద్దిమంది అయిన ప్రభువుని తెలుసుకోవాలి, సొంత రక్షకుని అంగీకరించాలని దైవ సేవకులు ఎంతో భారముతో ఏర్పాటు చేశారు. ఈ కూడికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మీలో ఇంకా ఎవరైతే ప్రభు వైపు చూడలేదు, రక్షణ పొందలేదు, రక్షణ పొందండి. తదుపరి
దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మీకు ఇస్తాడు. అట్టి కృపాటి ఆశీర్వాదం ప్రభు మనందరికి దయచేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, వీలైన వారు మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక 2 minutes లో నేను ముగించేస్తున్నాను. ఇంతవరకు చాలా విషయాలు ప్రభు జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి కాల సమయంలో చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. నిజమే కదా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పంటే అద్భుతమైనటువంటి సంగతులు మనం చూసాం, శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూసాం. ఈ రాత్రి కాల సమయం ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా 2 చేతులు జోడించి చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఇంతవరకు కూడా శ్రేష్టమైన మాటలు ఈ మందిర వార్షికోత్సవంలో ఒక సంఘమైనటువంటి తెస్సలోనిక సంఘం గురించి ప్రభు మనతో మాట్లాడారు. నిజమే, అటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థన చేయండి. ఈ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఈ మందిర వార్షికోత్సవంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనిక సంఘం గురించి అమూల్యమైన మాటలు ప్రభు జ్ఞాపకం చేశారు. నిజమే, ఈ రాత్రి మనం అలా ఉన్నామా? సమర్పణ కలిగిన విశ్వాసులుగా ఉన్నామా? మాదిరి కలిగిన విశ్వాసులుగా మనం ఉన్నామా? అంత మాత్రమే కాదు, చక్కటి మాట, మనుషులను సంతోషపెట్టేవారు కాక దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉన్నామా? దేవుని వాక్యం అని అంగీకరిస్తున్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా ఎవరైనా ప్రభు నమ్ముకోకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఒక్కసారి అందరం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఒకవేళ ప్రభు వైపు చూడకపోతే, రక్షణ పొందకపోతే, ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధి ఎంతో గొప్పది, దేవుని సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైనది, దేవుని సన్నిధి ఎంతో ఎంతో అమూల్యమైనది, మన జీవితాలకు ఎంతో మేలుకరమైనది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. చెప్పండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతాను. అందరూ చెప్పండి. నీవే రాకపోతే నేనేమైపోతాను. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఆమేన్. స్తోత్రం. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్పండి. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ఈ మందిర వార్షికోత్సవంలో ప్రభుయా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి అమూల్యమైన మాటలు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో చక్కటి పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు ప్రభువా అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా వారిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. రాబో దినాల్లో ఘనమైన కార్యాలు ప్రభు పరిచర్లు మీరు జరిగించండి, దాసుల కుటుంబంలో జరిగించండి. ఈ రాత్రి ఇంతవరకు నీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించటకు సహాయం వచ్చేది. మరొక్కసారి మందిరమును పరిచయం సమస్తాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం నాయన. మరుసటి ఏటకి అనేక మంది నూతన ఆత్మలను తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘమునకు క్షేమాభివృద్ధి నాయన, సమాధానము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ముందుకు సాగే కృపదయించండి. పరిచయను విస్తరింపచేయమని, మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.